కర్నూలు జిల్లా పత్తికోట నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి వెల్దుర్తి గురుకుల పాఠశాల విద్యార్థిని గాయత్రి ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి గాయత్రిని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన చట్టసభలు ఎలా నడుస్తాయో భావితరాలకు తెలియజేయాలంటే మాక్ అసెంబ్లీలు వంటివి అవసరమన్నారు. సభా పద్ధతులు ఎలా నడుస్తాయో ప్రత్యక్షంగా చూపిస్తూ చిన్నప్పటి నుంచే ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు నేర్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మారుతున్న కాలానికి టెక్నాలజీకి అనుకూలంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే మహోత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. రాష్ట్ర భవిష్యత్, దేశ భవిష్యత్ విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, గొప్ప బిజినెస్ మ్యాన్స్గా రూపుదిద్దుకుంటున్నారన్నారు. మాక్ అసెంబ్లీ లాంటి కార్యక్రమం విద్యార్థులను రేపటి నాయకులుగా తీర్చిదిద్దడానికి సహాయపడతాయి. ఈ రోజు విద్యార్థులే రేపటి తరానికి రాజకీయ నేతలుగా మారతారు. మాక్ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి, ప్రజల సమస్యలపై ఎలాంటి చర్చ జరుగుతుంది, దేశ ప్రజలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చట్టాల రూపకల్పన లాంటి పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తాయి. ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో రేపటి రోజున గొప్ప నాయకులుగా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసూన, డాక్టర్ ఆర్ అరుణ, స్వర్ణకుమారి పాల్గొన్నారు. అది ఎట్లుంటుంది లాస్ట్ పక్కన ప్లేస్ ఉంటుంది. అప్పుడు నీకు మాట్లాడాలని అడుగుతాను.